నా స్కూల్ డేస్‌లో, కాలేజ్ డేస్‌లో నాకేదైనా సబ్జెక్ట్ పైన డౌట్ అండ్ క్వెషన్స్ ఏమన్నా ఉంటే నేను ఆ లెక్చరర్ దగ్గరికో, టీచర్ దగ్గరికో వెళ్లి నేను క్లారిఫై చేసుకునేటోడిని. నా డిగ్రీలో నాకు స్టాక్ మార్కెట్ అనే ఒక కొత్త సబ్జెక్ట్ పరిచయం అయింది. దాని గురించి ఎవరికి అడిగినా తెలియదు. ఎవరు చేయట్లేదు కాబట్టి. అండ్ హౌ టు ఎర్న్ మనీ, మనీని ఎలా సంపాదించాలి, హ్యూజ్ మనీ. సో, బిజినెస్‌ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రన్ చేయాలి, అండ్ నా మనీని ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేసి డబుల్ చేసుకోవాలి. సో, ఇలాంటి విషయాలు అడగడానికి ఆ టైంలో ఎవ్వరు లేరు నా సరౌండింగ్ ఏరియాస్‌లో. సో, నాకు వీటి గురించి తెలుసుకోవాలనిపించేది. దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్. సో, నేను ఎప్పుడైతే బుక్స్ రీడ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా బిహేవియర్ చేంజ్ అయింది. నా థింకింగ్ చేంజ్ అయింది. సో, స్లోగా నేను అర్థం చేసుకోగలిగా. సో, ఎందుకంటే ఎవరైతే ఈ బుక్స్ రాసిన వాళ్ళు కూడా వాళ్ళు ఏదో ఒకటి అచీవ్ అయిన వాళ్ళే. సో, వాళ్ళు లైఫ్‌లో ఏదో సాధించిన వాళ్ళే ఈ బుక్స్ రాశారు. సో, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌తో నేను నా థింకింగ్స్‌ని, నా హ్యాబిట్స్‌ని, నా బిహేవియర్‌ని చేంజ్ చేసుకుంటూ వచ్చా ఇప్పటివరకు. సో, మీకేదన్నా మన వీడియోలో చెప్తున్నానంటే అది నేను బుక్స్ చదివి నేర్చుకున్నదే మీకు చెప్పేది.